నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఫ్లాగ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండటానికి కారణాలు చెప్తానండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ రీజన్, బ్రిటిషర్స్ దే యూస్ టు రూల్ దీస్ కంట్రీస్. అందుకనే బ్రిటిష్ ఫ్లాగ్ మీద ఉండే యూనియన్ జాక్ ఈ ఫ్లాగ్స్ మీద కూడా పెట్టారు. ఫ్లాగ్ మీద ఉండే స్టార్స్ మటుకు సదరన్ హెమిస్ఫియర్ ని, ఆ దేశాలు భూమి మీద ఉండే స్థానాన్ని తెలియజేస్తాయి. జస్ట్ కామన్ పీపులే కాదండి, ఓల్డ్ లీడర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. 1984లో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ బాబ్ హాక్ కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ పియర్ ట్రూడో న్యూజిలాండ్ ఫ్లాగ్ తో వెల్కమ్ చెప్పాడంట. దట్స్ ఫర్ షూర్, దట్స్ వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫర్ ఆస్ట్రేలియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ పార్లమెంట్స్ లో డిబేట్స్ జరిగినాయండి, ఫ్లాగ్ డిజైన్స్ మారుద్దామని. న్యూజిలాండ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ జాన్ కీ ఈ రెఫరెండం పెట్టారండి. నేను జాన్ కీ గారిని 2-3 సందర్భాల్లో కలిశానండి. ఆ ఫొటోస్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఫైనల్గా ప్రస్తుతం ఉన్న ఫ్లాగే 56% మెజారిటీతో విన్ అయిందండి. థ్యాంక్ యూ బాస్. న్యూజిలాండ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి. నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ మధ్యలో ఓన్లీ 22 కిలోమీటర్స్ గ్యాప్ ఉన్నా సరే బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. స్టే ట్యూన్.